నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యారెట్, బీన్స్, ఆలు కర్రీ చేసుకున్నాము. నేనైతే 300 గ్రామ్స్ ఉల్లగడ్డలు తీసుకున్నాను. బీన్స్ 200 గ్రామ్స్, అలాగే క్యారెట్ 1/2 kg, 3 చిన్న సైజ్ టమాటాలు 3 తీసుకున్నాను, ఒక ఎర్రగడ్డ. నేను పెసరపప్పు 1 కప్పు ముందే నానబెట్టాను టీ కప్పుతో. ముందుగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు, ఒక ఎర్రగడ్డ వేసుకున్నాము. ఒక 2 నిమిషాలు బాగా వేగించుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాము. వేసి బాగా కలుపుకున్నాము. ఇప్పుడు క్యారెట్ వేసేసుకున్నాము. బీన్స్ కూడా వేసేసుకున్నాము. కట్ చేసిన ఆలు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు బాగా వేగనిద్దాము. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకున్నాము. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. బాగా కలుపుకొని ఒక 4 మినిట్స్ బాగా వేగించుకున్నాము. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి అండి. ఇప్పుడు మసాలా వేసేసుకున్నాము. ఇది కొబ్బరి పేస్టు, టమాటా, కొరియాండర్ 3 మిక్సీ పెట్టుకున్నానండి. ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేగించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మాడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. అలాగే మనము నానబెట్టిన పెసరపప్పును కూడా వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు బాగా ఉడికించుకుందాము. ఇప్పుడు వాటర్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇది రోటీలోకి, దోశలోకి, రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టుకుందాము, బాగా ఉడికించుకుందాము. ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.